హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుతాం గట్టిగా. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధనలో నడిపించిన బిడ్డలందరినీ బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని ప్రభువా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా చుట్టుపక్కల వాతావరణాన్ని, ప్రకృతి శక్తులను, చిన్న బిడ్డలను, మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరికీ కావలసిన నీ మాటలు మాకు అనుగ్రహించి మా జీవితాలను ప్రభువా బలపరిచి సరిచేసి ఒక నవనూతనమైన మార్గములో ఈ నూతన సంవత్సరం నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున దేవుని సేవకుడు తన ఆత్మీయమైన బిడ్డలను గమనిస్తూ ఆయన కట్టిన సంఘాన్ని చూస్తున్నాడు. ఆ సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు, తన ఆత్మీయమైన బిడ్డలను గమనించినప్పుడు వారి యొక్క ఆత్మీయ స్థితి, వారు ఆసక్తి గత 2023లో కంటే 2024లో తగ్గిన సంగతి గమనించి దేవుని సేవకుడు ఆ సంఘమును హెచ్చరిస్తూ వాక్యము చేత వారిని బలపరుస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కావద్దు, మీరు ఆత్మయందు మీరు తీవ్రత గలవారై ప్రభువుని మీరు సేవించాలి. ఎందుకంటే దైవజనుడు ఎందుకు చెప్తున్నాడంటే, పౌలు గారు ఆ సంఘములో ఉన్న వారందరికీ కూడా నీతిగా ఎలా జీవించాలో నేర్పించాడు, ఎలాగూ సువార్తకు లోబడాలో నేర్పించాడు, ఎలా సువార్త ప్రకారముగా దేవుని వాక్యానుసారముగా ఎలా బ్రతకాలో నేర్పించాడు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఇతరులకు ఎలా బోధించాలి, బోధించేవారు కూడా ఎలా ఉండాలో అన్ని విషయాలు కూడా వారికి బోధించాడు. అయితే ప్రారంభములో అన్ని విషయముల్లో కూడా ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించారు ప్రారంభంలో. కానీ రాను రాను ప్రారంభంలో ఉన్న ఆసక్తి లేదు, ప్రారంభంలో ఉన్న ఆత్మ తీవ్రత తగ్గిపోయింది. కాబట్టి అది గమనించిన సేవకుడు సంఘ క్షేమమును ఉద్దేశించి సంఘాన్ని హెచ్చరిస్తూ వాక్యము చేత బలపరుస్తున్నాడు. అయితే ఇది రోమా సంఘములో దేవుని సేవకుడు చూస్తున్న ఒక అనుభవం అన్నమాట. ఇది ఏ సేవకుడైనా తన ఆత్మీయమైన బిడ్డలు, తన చేత రక్షణలోనికి వచ్చిన బిడ్డలు, ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న వారందరూ కూడా ఆత్మీయమైన జీవితంలో ఎదగాలని, ఆత్మలో బలము పొందాలని, ఆత్మీయతలో గనక అభివృద్ధి చెందాలని, ఆత్మీయతలో రోజు రోజుకు ఎదగాలని, దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉండాలని, దినదినము దేవునికి దగ్గరై జీవించాలని ప్రతి సేవకుడు కూడా కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ వీరు ఈ సంఘములో దేవునిలో ఆసక్తి కలిగి ఉండవలసిన వారు, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండవలసిన వారు, రోజు రోజుకు ఆత్మలో ఎదగవలసిన వారు ఆత్మలో తగ్గుతూ దేవుని విషయంలో ఆసక్తి లేని వారిగా కనబడుతున్నారు. అంటే మాంద్యులైపోయారంటే శ్రద్ధ లేని వారు, అంటే ఒక రకమైన బద్ధకం అన్నమాట. చేద్దాములే, చూద్దాములే, వెళదాములే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, దేవుడు ఏమంటాడు అన్నట్లుగా వాళ్ళందరూ కూడా అలా అయిపోయారు. అలా కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
కాగా ఆ, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికీ ఆసక్తులై ఉండమని చెప్తున్నాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఎంత ప్రయాసపడితే గనక అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఎప్పటికీ మనము ప్రభువును సేవించాలని, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలని దైవజనుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, రోమా సంఘంలో ఉన్నవారే కాదు, మన సంఘములో ఉన్న వారి పరిస్థితి కూడా రాను రాను అలాగే ఉన్నట్లుగా గమనిస్తున్నారు. దేవుడు గమనించి మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఆసక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఇప్పుడు లేదనే చెప్పచ్చు. మనము రక్షించబడిన ఉన్నప్పుడు విశ్వాసము ఇప్పుడు తగ్గిపోయిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, దానికి కారణాలు ఏదైనా చెప్పచ్చు. నాకు ఉద్యోగం ఉందండి, నేను రాలేకపోయాను, లేకపోతే కనుక మా ఇల్లు దూరం దేవుని సన్నిధికి, అందుకనే నేను రాలేకపోయాను అని నువ్వు ఏదైనా కారణాలు చెప్పొచ్చు. కానీ ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ప్రభు మనల్ని ప్రేమించి కాలాన్ని పొడిగించి మరొక సంవత్సరంలో మన దయాకిరీటంగా మనకు అనుగ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పని చేస్తామని ఆయన మనకు ఒక సంవత్సరాన్ని పొడిగించాడు. ఆమేన్. అయితే ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ఆత్మీయతలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? మనము దేవుని కార్యములను ఎంతవరకు మనం ఆసక్తి కలిగి ఉన్నాము? ఇహలోక సంబంధమైన వాటి కంటే దేవుని కార్యముల మీద మనం ఆసక్తి చూపుతున్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ప్రారంభంలో అయితే గనక నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తే గనక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినమన్నాడు. అలాగే నీ అభివృద్ధి, ఆత్మీయ జీవితం అభివృద్ధి అంతా కూడా తేట కనబడింది. ప్రారంభంలో చూస్తే కనుక ఎంత ఆసక్తి కలిగి నువ్వు వచ్చావు, ఎంత ఆసక్తి కలిగి ప్రభువుని సేవించావు. నీ ఆత్మీయ స్థితి అనేకులకు మాదిరికరంగా, అనేకులు ప్రోత్సాహకరంగా ఉండేది. ఒకప్పుడు ప్రారంభంలో 7 గంటలకు ప్రార్థన అంటే కనుక ఒకవేళ నువ్వు ప్రారంభంలో 6:50కి వచ్చేవాడేమో. ఇప్పుడు ఆసక్తి లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మాంద్యులైపోయారు. చేద్దాములే, చూద్దాములే, వెళదాములేగా అలాంటి ఆత్మీయ స్థితిలోనికి మీరు వచ్చేసారు. కాబట్టి ప్రభు మనల్ని గమనించి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆత్మయందు తీవ్రత కలిగి మీరు ప్రభువుని సేవించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఎఫెసీ సంఘమునకు వ్రాస్తూ ప్రకటన గ్రంథంలో చూస్తే కనుక ఒక మాట చెప్తాడు. చదవండి, 2వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే కనుక, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్న జాగ్రత్త. మొదటి ఉన్న ప్రేమ నీకు లేదు, మొదటి ఉన్న ఆసక్తి నీకు లేదు, మొదటి ఉన్న ఆత్మ తీవ్రత నీకు లేదు ఇప్పుడు. కాబట్టి తప్పు నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో జ్ఞాపకము చేసుకుని నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేస్తాను అంటున్నాడు. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన మనమందరము కూడా ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నామా, లేకపోతే మాంద్యులైపోయి ఒక నేరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయిన వారి వలె ఆసక్తి లేని వారిగా ఉన్నా? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభు మనలను హెచ్చరించక ముందే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనలో ఆసక్తి ఎందుకు తగ్గిపోయింది, ఆత్మలో తీవ్రత ఎందుకు తగ్గిపోయింది. ఆత్మీయమైన జీవితంలో తీవ్రత కలిగి ఉండాలంటే కనుక, ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి చెందాలంటే కనుక మనం ఏమి చేయాలి? ప్రభు మరలా ఇగో నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను అని హెచ్చరించక ముందే మన జీవితాలను మరొకసారి మనం సరి చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సేవకుడైనా సరే తన ద్వారా రక్షించబడిన బిడ్డలు, సంఘములో ఉన్న బిడ్డలు ఆత్మలో అభివృద్ధి చెందాలని, ఆత్మీయమైన జీవితంలో ఎదగాలని, దినదినము దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అయితే మన ఆత్మీయమైన జీవితంలో మనము అభివృద్ధి చెందాలి. ఆమేన్. ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును మనము సేవించాలి.
ఆత్మీయమైన జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయమైన జీవితంలో ప్రభువును మనము అలా సేవించాలి అంటే గనక మనము ఏమి చేయాలి, ఎలా ఉండాలి, కొన్ని విషయాలు ఈరోజు వాక్యంలో నుంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వాక్య భాగాలు చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అయితే మీరు ఏం చేయాలంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. ఎప్పుడు చూసినప్పటికి కూడా ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మీరు ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి చెందాలి. మాంద్యులై ఉండవద్దని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి చెందాలంటే కనుక, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును మనము ఆరాధన చేయాలంటే కనుక, ప్రభువును సేవించాలంటే కనుక, మొట్టమొదటిగా రాయబడిన మాట ఏంటంటే ఒకరిని ఒకడు కీర్తనలతో మనం హెచ్చరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక కీర్తనలు అనగానే 150 కీర్తనలు మనకు గుర్తొస్తాయి. అంటే ఈ కీర్తనలు అన్నీ కూడా అనుభవపూర్వకంగా పరిశుద్ధులు రాసిన కీర్తనలు ఇవన్నీ కూడా. అంటే ఈ కీర్తన అంటే గనక, ఇక్కడ కీర్తన అంటే ఏంటంటే వాక్యము. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథములో కూడా వాక్యమే ఉన్నది. కాబట్టి మనము ఆత్మీయతలో అభివృద్ధి చెందాలంటే గనక వాక్యముతో ఒకరిని ఒకరు మనము హెచ్చరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఒకరికి తెలిసిన వాక్యముతో ఇంకొకరు, అంటే నీకు తెలిసిన వాక్యముతో, నిన్ను బలపరిచిన వాక్యముతో నన్ను మీరు హెచ్చరించాలి. నాకు తెలిసిన వాక్యముతో, నన్ను బలపరిచిన వాక్యముతో నిన్ను నేను హెచ్చరిస్తాను. అప్పుడే మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటే గనక ఆత్మీయతలో మనము తీవ్రత కలిగి ప్రభువును మనము సేవించగలుగుతాం. ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందుకోగలుగుతాం. అందుకని కొలస్సీ సంఘంలో రాస్తూ 3వ అధ్యాయము 16వ వాక్యంలో చూస్తే గనక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరిని ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. హల్లెలూయా. అంటే మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంటే గనక, ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందాలంటే గనక, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును మనము సేవించాలంటే గనక క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. వాక్యము లేకపోతే హెచ్చరించుకోలేం. వాక్యం గుర్తు లేకపోతే గనక మనం మరలా ఆత్మీయంగా మనం బలపడలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, అప్పుడంట వాక్యం మన హృదయంలో ఉంటే గనక ఒకరిని ఒకరు మనం హెచ్చరించుకోగలుగుతాము, ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోగలుగుతాము. కృపా సహితముగా అని రాయబడింది అక్కడ. కృపా సహితముగా అంటే ప్రేమ కలిగి ఆదరించే మాటలతో మనం హెచ్చరించుకోగలుగుతాం. ఆ మాటలు మాట్లాడుకోవాలి. మనం కలుసుకున్నప్పుడు అవసరమైతే గనక హెచ్చరించుకునే మాటలు కూడా మనం మాట్లాడుకోవాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితి ఎలా ఉందో, అంటే నాకంటే మీకు ఎలా ఉందో, మీకంటే మాకు ఎలాగుందో అర్థమవుతుంది అప్పుడు. కాబట్టి కొంతమంది సేవకుల కంటే విశ్వాసులు ఆత్మీయమైన జీవితంలో బలవంతులై ఉన్నవారు చాలామంది ఉన్నారు. లేరా? సేవకులే తక్కువ కనపడతారు కొంతమంది ఆత్మీయ అభివృద్ధిలో. విశ్వాసులు చాలామంది కూడా ఆత్మీయతలో అభివృద్ధి చెందిన వారు, అలా ఆరాధించేవాళ్ళు, అలా సేవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సేవకులు విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు అంట మనము వాక్యముతో మనం హెచ్చరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనము ఒకరిని ఒకరు మనము హెచ్చరించుకోవాలంటే కనుక ఈ ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు ఎన్నిసార్లు మనం కలుసుకుంటాం? కలుసుకుంటేనే కదా హెచ్చరించుకునేది. కలుసుకుంటేనే కదా నీ ఆత్మీయ జీవితం ఏంటో నాకు అర్థమవుతుంది, నా ఆత్మీయ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది, మనందరి ఆత్మీయ జీవితం ఏంటో దేవునికి అర్థమవుతుంది. కలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా, ఆ విషయాలు ఈ విషయాలు ముసలు మాట్లాడకుండా మనము దేవుని గురించి,
దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే గనక మన ప్రార్థనకు రాకపోవటం వల్ల నీకు ఈ దేవుడు నాతో ఇది మాట్లాడాడు, నువ్వు ఇది పోగొట్టుకున్నావు అని నువ్వు హెచ్చరించగలిగితే గనక రాని వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించే ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మీయ అభివృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చప్పటి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నాడు, ఒక వ్యక్తి దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. అందుకే నేను చెప్తున్నా, ఆన్లైన్ పేరుకి అందరినీ కూడా ప్రోత్సాహపరిచి మనం తీసుకురావాలి. వస్తున్నావు మంచిదే, వస్తున్నా నీవు మరొక్కరిని హెచ్చరించాలి. ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నాడు అనుకోండి, ఆత్మీయతలో బలహీన పడిపోతున్నాడు అనుకోండి, నీవు గమనించినప్పుడు ఏం చేయాలంటే వాక్యము ద్వారా నువ్వు హెచ్చరిస్తే గనక ప్రార్థనకు రానివాడు కూడా రావటానికి ప్రయత్నం చేస్తాడు. మరొకసారి రాకపోయినా ఇంకొకసారి అయినా సరే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో చూస్తాం ఒక మాట, 2వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండకము. ఒట్టి సొల్లు మాటలు మాట్లాడకుండా మనం కలుసుకున్నప్పుడు అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుతారు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాట ప్రాగుతుంది. జాగ్రత్త. మనం ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు వాక్యముతో మనం హెచ్చరించుకోకుండా అపవిత్రమైన ఒట్టి మాటలు కనుక మనం మాట్లాడుతూ ఉంటే కనుక అదంట కొరుకుడు పుండు ప్రాగినట్లుగా ప్రాగుతుందంట. కాబట్టి మనం ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు వాక్యముతో మనం హెచ్చరించుకోగలిగితే గనక ఆత్మీయమైన జీవితంలో మనం అభివృద్ధి చెందుతాము. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును మనము సేవించగలుగుతాం. చెప్పండి కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తీవ్రత కావాలి, ప్రారంభం నుంచే కావాలి మనకి. చివరిలో నేను చూసుకుంటాలే, చివరిలో కాదు మనకు కావాల్సిందే. ప్రారంభం నుంచి, ఈ సంవత్సరం ప్రారంభం నుంచే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దినాన్ని కూడా మనము జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు నేను ఏదైనా పని చేయాలని ఒక ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే కనుక, ఒకరినొకరు హెచ్చరించుకుంటే కనుక నేనేం చేయలేకపోతున్నాను మీకు తెలుస్తుంది, మీరు ఏం చేయలేకపోతున్నారు నాకు తెలుస్తుంది. మనందరి గురించి దేవుని తెలిసి దేవుని సహాయాన్ని మన ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తున్న 4వ అధ్యాయం 1వ పత్రిక 6వ వాక్యంలో ఒక మాట చెప్తాడు. ఎందుకంటే ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు యవనస్తుడైన తిమోతిని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఈ సంగతులను సహోదరులకు నువ్వు వివరిస్తే గనక నీవు అనుసరించిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు నువ్వు మంచి పరిచారకుడవే ఉంటావు. ఆమేన్. మన మంచి పరిచారకుడిగా మనం ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును మనం సేవించాలి. ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే గనక ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అపవిత్రమైన ఒట్టి మాటలు మనం మాట్లాడకుండా నీవు ఏ వాక్యము చేత అయితే నువ్వు బలపడుతున్నావో, నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యమును గురించే నువ్వు మాట్లాడమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆసక్తి విషయంలో మాంద్యులైపోయామన్న సంగతి ప్రభు గుర్తించాడు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి లేదేమో, నాకెందుకు లేదు నువ్వు అనుకుంటావు. కానీ నీకు ఉంటే గనక మరొక్కరిని నువ్వు హెచ్చరించి ప్రోత్సాహపరిచి నీతో దేవుని దగ్గర నడిపించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని నీవు ఒక్కడవే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనము దేవునితోనే మాట్లాడాలి. నీతో మరొక్కరు ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. కాబట్టి అలా దేవుని గురించి మనం మాట్లాడితే అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడకుండా దేవుని వాక్యముని విన్న వాక్యముని హృదయములో ఉంటే గనక, సమృద్ధిగా నివసిస్తే గనక ఆ వాక్యము చేత మరొకరిని మనము హెచ్చరించగలుగుతాము. ఆ వాక్యము చేత మనము ఆత్మనందు తీవ్రత కలిగి అనేకుల్లో ఆ అనుభవంలోనికి మనము నడిపించే కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దానియేలు ఉన్నాడు. దానియేలుకి రాజనగరిలో దొరికే భోజన పదార్థములు తినే అవకాశం వచ్చింది. అప్పుడు దానియేలు అనుకున్నాడు, ఒక మాట చదవండి, దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 1వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచు కొనకూడదని. చాలు. ఏమనుకున్నాడు దానియేలు?
నేను అపవిత్రపరచుకోకూడదు, నేను యథార్థంగా బ్రతకాలి, పవిత్రంగా జీవించాలి అని అనుకున్నాడు. అనుకుని ఒక తీర్మానం చేసుకున్నాడు. అయితే అతనితో పాటు 3 స్నేహితులు ఉన్నారు. ఎవరో? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారు కూడా పవిత్రంగా జీవించడానికి దానియేలు కారకుడయ్యాడు. ఎందుకని? వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు, ఒకచోట కలిసి ఉన్నారు. కాబట్టి అతను ఎలా తన పవిత్రతను కాపాడుకున్నాడో, ఎలా అపవిత్రతను అడుగు పెట్టకుండా జీవించాడో, ఆ విషయాలన్నీ కూడా ఎలా పవిత్రంగా జీవించాలో యవనస్తులు అవన్నీ కూడా దానియేలు ఎరిగిన వాడై వారందరికీ కూడా హెచ్చరించాడు, వారందరికీ కూడా బోధించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు అందరూ కూడా పవిత్రంగా జీవించగలిగారు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దానియేలును, బబులోను జ్ఞానులందరిలో కూడా ప్రధానుగా దేవుడు హెచ్చించాడు. ఆ ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని కూడా బబులోను సంస్థానాల మీద విచారణకర్తగా దేవుడు ఆశీర్వదించాడు. అలా దీవించాలంటే కనుక ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. నాకెందుకు వాడు ఎట్టబోతే నాకెందుకు, నేనైతే వస్తున్నాను కదా, మంచిదేని వస్తున్నావు. ఒకరిని ఒకరు వాక్యముతో, కీర్తనలతో మనము హెచ్చరించుకోకపోతే గనక మనం ఆత్మీయమైన జీవితంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుంచే మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులైపోకుండా ఆత్మయందు తీవ్రత కలిగి మనము ప్రభువుని సేవిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సేవించాలి అంటే కనుక, ఆత్మీయమైన జీవితం తీవ్రత కలిగి ఉండాలంటే కనుక, అభివృద్ధి చెందాలంటే కనుక మనము ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు వాక్యముతో మనం హెచ్చరించుకోవాలి. ఆమేన్. రెండవదిగా చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను చాలు. ఇక్కడ సంగీతములతో మనం హెచ్చరించుకోవాలంట. వాక్యముతో హెచ్చరించుకుంటే మనం ఆత్మయందు తీవ్రత కలిగి సేవించగలుగుతాం. ఇక్కడ సంగీతములతో అంటే కనుక ఒక భజన. ఇది అంటే ఇక్కడ అందరూ కలిసి ఆరాధించే అనుభవం అన్నమాట ఇది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆరాధించే స్థలమునకు ఆరాధన ప్రారంభముకు ముందే నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన జరిగే సమయానికి రావాలి. అందరితో కలిసి నువ్వు ఆరాధించాలి. అందరితో కలిసి చేతులెత్తి నువ్వు ఆరాధించగలిగితే గనక యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడ 2 3 నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనే మార్గమై, సత్యమై, జీవమై ఉండాలని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆత్మీయమైన జీవితంలో మనము ఎదగాలి అంటే కనుక ఆరాధన స్థలమునకు సమయానికి వచ్చి అందరితో కలిసి ఆరాధించాలి. ఆమేన్. నేను ఒక్కడనే ఆరాధిస్తానంటే కుదరదు. అందరితో కలిసి ఆరాధించాలి. అందరు ఎలా ఆరాధిస్తున్నారు? ఒక రకంగా హెచ్చరించాలి. మనం బాగా హెచ్చరిస్తూ ఉంటే కానీ అప్పుడు మోకరించండి, లేకపోతే చేతులు పైకి ఎత్తండి. నీ మంచిదే, అలసిపోతావు. కానీ మరలా దాన్ని సరిచేసుకుని మనము ఆత్మ బలాన్ని తెచ్చుకుని అందరితో కలిసి నేను ఎలా బలపడగలుగుతాను, దేవుని సన్నిధికి వచ్చాను కదా, ఎలా ఆరాధన చేస్తే కనుక నేను ఆత్మలో బలపడతాను అని విషయాన్ని మనము గమనించి, అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయము 3వ వాక్యంలో ఏముందంటే ఎలా ఆరాధించాలి అక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన నువ్వు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని ఆత్మ నీలోనికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఇతరత్ర వాటి మీద మనసు పెట్టకూడదు. దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? సమరయ స్త్రీ అంటుందన్నమాట యేసు ప్రభుతో, అయ్యా మేము మా పితరులు ఆ కొండ మీద ఆరాధించారు, నువ్వేంటి యెరూషలేములో ఆరాధించాలని చెప్తున్నావు అంటే యేసు ప్రభు వారు అంటున్నాడు ఆమెతో, అమ్మా ఆ కొండ మీద ఈ కొండ మీద ఆరాధించే రోజులు పోయాయి, ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలోనికి రాకపోతే గనక, అందరితో కలిసి నువ్వు ఆరాధించకపోతే గనక, ఆరాధన స్థలమునకు ప్రారంభంలో రాకపోతే గనక ఆత్మీయమైన జీవితంలో సన్నగిల్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని అది గమనించిన దేవుని సేవకుడు అంటున్నాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారు. మీరు ఆత్మయందు తీవ్రత కలిగి మీరు ప్రభువుని మీరు సేవించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆత్మతో సత్యముతో మనము ప్రభువుని మనం ఆరాధించాలి. ఇలా ఆరాధన చేస్తుంటే కనుక ఒక రోజున ఏం జరిగిందంటే, పరలోకంలో ఆరాధన జరుగుతుంది. కెరాబులు, శరాబులు, పరిశుద్ధులని గాన ప్రతిగానములతో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారంటే కనుక గడప కమ్ములు పునాదులు అదిరిపోయేటట్లుగా స్తుతి ఆరాధన చేయుచుండగా, ప్రతి గానములు చేయుచుండగా ఒక కేక వినబడుతుంది. అప్పుడు ఆ సమయంలో ఏమని కేక వినబడుతుందంటే, చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4-5 వాక్య భాగాలు చదువుకుందాం.
వారి కంటి స్వరము వలన ఆ, గడప కమ్ములు పునాదులు కదులుచు ఆ, మందిరం ధూపం చేత నిండగా ఆ, నేను ఆ. అయ్యో అయ్యో ఒక స్వరం వినబడుతుంది. అక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఒక కేక వినబడుతుంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడని గోల గోల పెట్టి ఏడుస్తున్న యెషయా ప్రవక్త. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ప్రియమైన ఆరాధనలో నువ్వు ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధన చేస్తే గనక నీకు పశ్చాత్తాపము రావాలి. ఆమేన్. దుఃఖము రావాలి నీకు. అలా ఆరాధన చేయగలిగితే గనక ఆత్మలో మనము ఆనందించగలుగుతాము, ఆత్మీయమైన జీవితంలో మనము బలము పొందుకోగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. వెంటనే దేవుని అగ్ని ఏమైందంటే అతని పెదవులకు మీదకు దిగొచ్చింది. వెంటనే పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. అంటే ఎలా వస్తుంది ఆత్మలో తీవ్రత? ఎలా వస్తుంది ఆత్మీయమైన జీవితం అభివృద్ధి? అంటే గనక ఆ దిగి వచ్చిన అగ్ని వలన వస్తుంది. అగ్ని ఎప్పుడైతే దిగి వచ్చిందో గడప కమ్ముల పునాదులు అదిరిపోయి ఆరాధన చేస్తూ ఉంటే గనక, ఎలాంటి ఆరాధన మనం చేయగలిగితే గనక మనలో పశ్చాత్తాపం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పశ్చాత్తాపం కలిగితే, మనలో దుఃఖము కలిగితే, ఆరాధన చేసామంటే అయిపోయింది, ఒక పాట పాడేసాం అయిపోయింది కాకుండా అలా ఆత్మలో ఆనందిస్తూ నువ్వు ఆరాధన చేయగలిగితే గనక గడప కమ్ముల పునాదులు అదిరిపోయేట్టుగా ఆరాధన జరుగుతుంటే యెషయా అంటున్నాడయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. అగ్ని దిగి వచ్చింది, పెదవులు తాకివేసింది. అలాంటి ఆరాధన మనము సంగీతములతో మనం హెచ్చరించుకోమని అందుకే చెప్తున్నాడు అక్కడ. ఆరాధన చేయగలిగితే గనక, ఆరాధన చేసే స్థలమునకు ముందుగా రాగలిగితే గనక, ఆరాధన స్థలముకు వచ్చిన నీవు అందరితో కలిసి నువ్వు ఆరాధన చేయగలిగితే గనక, ఆరాధన చేసే మనము ఆత్మతో సత్యముతో మనము ఆరాధించగలిగితే గనక ఆత్మలో మనం అభివృద్ధి పొందుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తి విషయంలో మనం అంధులు కావద్దు. మనము ప్రారంభంలో ఎలా ఉన్నాం ఒక రకంగా ఆలోచన చేస్తే కనుక మొదటి తారీఖున ఎలా ఉన్నాం మనం? ఎంత సమయమైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత ముందైనా సరే రావడానికి సిద్ధపడున్నాం. ఆ శక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు. చేద్దాములే, చూద్దాములే, వెళదామనే అలాంటి ఆలోచన తీసేయాలి మనము. నేను అందరికంటే నేను ముందెళ్ళాలి. ఆమేన్. అందరికంటే ముందెళ్ళి నేను ప్రారంభ ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆసక్తి కలిగి మనము దేవుని దగ్గరికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి చెందాలంటే కనుక, ఆత్మీయ జీవితంలో మనము తీవ్రత కలిగి ప్రభువును సేవించాలంటే కనుక మొట్టమొదటిగా ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు హెచ్చరించుకోరు. ఒకరిని ఒకరు ఎన్నాళ్ళైంది కలుసుకుని, వాక్యము ద్వారా అతని ఆత్మీయ స్థితి నీకు అర్థమైపోద్ది. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అని నువ్వు గమనించి వాళ్ళని హెచ్చరించాలి. రెండవదిగా మనము ఆ సంగీతములతో హెచ్చరించుకోవాలంటే కనుక ఆరాధన చేసే స్థలమునకు అందరితో కలిసి నువ్వు ఆరాధన చేసే అనుభవంలోనికి నువ్వు రావాలి. మూడవదిగా మరొక మాట చెప్పి ముగి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుకోవాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన పాటలతో మనం హెచ్చరించుకోవాలంట. అంతేనా? మనము ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే గనక, ఆత్మలో తీవ్రత పెరగాలంటే గనక మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన పాటలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజులో పాటలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు, పాటలు పాడేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. పాడొద్దని రాయొద్దని మనం చెప్పం, కానీ దాంట్లో నీ ఆత్మీయ జీవితాన్ని బలపడే మాటలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించాలి. పాట మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, పాట పాడేటప్పుడు మనము మన ఆత్మీయమైన జీవితానికి బలపరిచే మాటలు ఏమైనా ఉన్నాయా? అలాంటి పాటలే మనము సెలెక్ట్ చేసుకుని పాడాలని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం పాడే పాటలు పాడిన వారు కానీ విన్నవారు కానీ ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో ధైర్యపడాలి. ఆమేన్. అలాంటి పాటలతో మనము ఏం చేయాలి? మనము పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఇక్కడ నిలబడమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన పాటలు, వాక్యముతో కొంతమంది మంచిగా పాటలు రాస్తారు, వాక్యమేతోనే పాటలు రాస్తారు. అలాంటి పాటలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాట పాడుతుంటే మనకు ఆదరణ కలగాలి, ఆ పాట వింటుంటే వాళ్ళకి ఆదరణ కలగాలి. అలా అప్పుడున్నప్పుడు నిజంగా ఆ పాట ద్వారా కూడా చాలామంది కూడా బలపడి ఆత్మీయమైన జీవితాన్ని బలపరుచుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటున్నాడు 57వ కీర్తనలో చూస్తే కనుక 7వ వాక్యం,
నా హృదయము నిబ్బరముగానున్నది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. నేను ఎందుకో తెలుసా, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన హృదయం ఎలా ఉందంట? పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు అన్నాడుగా. ఎందుకని అంత నిబ్బరంగా అయిపోయిందంటే కనుక ప్రారంభవచనంలో ఎలా ఉన్నాడు చూడండి. ఒక మాట చదవండి, అదే మొదటి వాక్యంలో చూస్తే కనుక, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయం కోరిన దావీదు అంటున్నాడు, ఇప్పుడు నా హృదయం నిబ్బరంగా ఉంది. ఇక నిబ్బరంగా ఉంది కాబట్టి నేను మాత్రం పాటలు పాడుతూ ఉంటా. దేవునికి స్తోత్రం చెప్పు. నేను దేవుని స్తుతిస్తాను. చప్పటి దేవునికి స్తోత్రం చెప్దా. కారణం ఏంటంటే పాడి స్తుతించడం వల్ల అతని హృదయం సంతోషిస్తుంది, అతను బలపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మను బలపరిచే పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు నీ హృదయంలో ఉంచుకొని వాడు పాడుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నడుచుకుంటూ పాటలు పాడుకోవచ్చు, పడుకునేటప్పుడు పాడుకోవచ్చు, చర్చికి వచ్చినప్పుడు పాడుకోవచ్చు, ఇంట్లో పని చేసుకుంటూ పాడుకోవచ్చు. ఏ పాటలు పాడుకున్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఆ పాటలను బట్టి నువ్వు బలపడాలి. ఆమేన్. ఆ పాటలు వింటున్న వారు, నీ ఇంట్లో వారందరూ కూడా వారు కూడా బలం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మనము ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువును మనము సేవించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడుతున్నారు చెరసాలలో. అలసిపోయారు, వాళ్ళు కొట్టారు, బండేసి బిగించారు, సొమ్మసిల్లిపోయారు, అన్ని గాయములే. చెయ్యని నేరానికి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి పరిస్థితి మనకు వస్తే ఏం చేస్తాం? ఇద్దరిని కొట్టేశారు అనుకోండి, చూసావా, నీకు ఇక్కడ తగిలింది, నాకు ఇక్కడ తగిలింది అంటాం. వాళ్ళిద్దరూ అలాంట్లా ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. బలాన్ని తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ పాటలు ఎప్పుడైతే పాడుతున్నారో అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా విన్నారంట. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే భూకంపం వచ్చింది. స్తోత్రం చెప్పు. చెరసాల పునాదులు కదిలిపోయేది. ఆమేన్, హల్లెలూయా. తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అయితే ఇంకో అక్కడ ఏం జరిగిందని మరొకరండి, అక్కడ ఉన్న వారందరి బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ పాటలంత శక్తి ఉంది, ఆ పాటలంత బలం ఉంది. ఆ పాటలు విన్న వారందరూ కూడా అక్కడ వారి బంధకములన్నీ కూడా ఊడిపోయినట్ట. అప్పుడు చెరసాల అధికారి ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, చదవన అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వాక్య భాగాన్ని చదువుకుందాం. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. అందుకు వారు అంటున్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారందరికి దేవుని వాక్యమును బోధించారు. ఆమేన్, హల్లెలూయా. అప్పటికి నీరసెళ్ళిపోయారు, సొమ్మసిల్లిపోయారు కదా, దెబ్బల చేత అలసిపోయి ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీడికి ఇక్కడ చెరసాల అధికారి అడుగుతున్నాడు, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే కనుక వాళ్ళకంట నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి అని చెబుతూ వారికంట వాక్యాన్ని బోధించారంట. అంటే వాక్యాన్ని బోధించేంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి దెబ్బలు తిన్నారు కదా. దానికి ముందేం జరిగిందంటే వాళ్ళు చెరసాలలో పాటలు పాడి దేవుని స్తుతించారు. ఆ పాటలు వారికి ఆత్మకు బలాన్ని తీసుకొని వచ్చాయి. ఆమేన్. అప్పుడు వారికి వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రారంభంలో ఏం చేస్తాం? మనం పాటలు పాడతాం. మనం స్టార్టింగ్ మొత్తం కానీ వాక్యాన్ని స్టార్ట్ చేయం. ప్రారంభం వాక్యాన్ని స్టార్ట్ చేస్తామా? ముందు పాటలు పాడి కొంచెం మన బలాన్ని తెచ్చుకోవాలి, పాటలు పాడి కొంచెం ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. ఆ ఉద్దేశం పాటలు పాడి దేవుని మహింపరచాలి. ఇవన్నీ ఒక క్రమం అన్నమాట. పాటలు పాడటం, ఆరాధన చేయటం, ఇవన్నీ అయిన తర్వాత వాక్యం. వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వాక్యాన్ని ఎలా బోధించే బలం వచ్చిందండి. మాకు నీరసంగా ఉందని రాలేను, పండగ బాగా బిజీగా ఉన్నాను, అలిసిపోయాను అని చెప్పాల పాస్టర్ గారు. ఏమన్నాడు? దెబ్బలు తిన్నప్పటికి కూడా వాళ్ళకి వాక్యాన్ని బోధించే అంటే ఆత్మీయమైన బలం ఎలా వచ్చిందంటే ముందుగా వాళ్ళు పాటలతో దేవుని మహింపరిచారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాటలు పాడటం వల్ల సరస్సాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి స్తోత్రం. తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరి బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మలో మనకు తీవ్రత, ఆ పౌలు శీలకు అంత ఆత్మ బలం ఎలా వచ్చిందంటే, ముందు వారిద్దరు కూడా మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ వాళ్ళు కీర్తనలు పాడుతున్నారే, ఆ ప్రార్థన, ఆ కీర్తన, ఆ ప్రార్థన, ఆ పాటలు అవన్నీ కూడా వారికి ఆత్మ బలాన్ని సమకూర్చాయి. ఆత్మ బలము చేత వారికి వాక్యాన్ని బోధించారు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆత్మీయమైన బలము కావాలి. ప్రారంభంలో పాటలు ఉండాలి, తర్వాత ఆరాధన ఉండాలి, ఆరాధన తర్వాత ప్రారంభంలో వాక్యం అయితే కనుక ఎవరు రారు. ఇక ఈ చర్చిలో పాటలు లేవనుకుంటా. పాటల ద్వారా మనం ఏం చేయాలంటే దేవుని మహింపరచాలి. పాటల ద్వారా మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అప్పుడే మనం బలం పొందుకుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, రోమా సంఘంలో ఉన్న బలహీనతను గమనించిన ఆ దైవజనుడు వారిని హెచ్చరిస్తున్నాడు వాక్యముతో. ఇన్ని సంవత్సరములుగా వాక్యాన్ని బోధించాను కదా, ఎలా నీతిగా ప్రవర్తించాలో చెప్పాను కదా, ఎలా వాక్యానుసారంగా జీవించాలో చెప్పాను కదా, ఎలా సమయానుకూలంగా దేవుని దగ్గర రావాలో చెప్పాను కదా. ఇల్లు చెప్పినప్పటికీ కూడా ఆసక్తి విషయంలో వీరు మందులైపోయారు, నిరసలిపోయారు, నిర్లక్ష్యం అనమాట, ఆసక్తి లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అయినా సరే మనము ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును మనము ఆరాధించాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు వాక్యముతో హెచ్చరించుకోవాలి. ఈ వారంలో నువ్వు ఎన్నిసార్లు కలుసుకున్నప్పుడు నువ్వు వాక్యముతో ఎన్నిసార్లు హెచ్చరించుకున్నావు? కలుసుకున్నప్పుడు నీతో కలిసిన వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది నువ్వు గమనించావా? అలా హెచ్చరించుకుంటేనే, హెచ్చరించుకోగలిగితే, అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడకుండా విశ్వాస సంబంధ సహితమైన వాక్యము చేత నువ్వు వాళ్ళు హెచ్చరించాలి. అప్పుడే ఆత్మలో బలం పొందుకోగలుగుతాం. రెండవదిగా కీర్తనలతో, మూడవదిగా స్తుతి ఆరాధన ద్వారా, ఆత్మతో సత్యముతో మన ప్రభువును మనం ఆరాధించాలి. ఆరాధన అనగానే అందరూ కూడా బైబిల్ అన్ని పక్కన పెట్టేసి చక్కగా మన మనసంతా కూడా దేవుని మీద పెట్టాలి. అప్పుడు నేను హెచ్చరించే అవకాశం ఉండదు. ఇక్కడ నిలబడిన వాళ్ళకి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఆత్మలో ఉండకుండా చేస్తున్నాను అర్థం. సరి చేసుకుని తర్వాత సంగతి. అంటే నన్ను కళ్ళు తెరిచి చేస్తారు మీరు. ఒకరిని మనమందరం కూడా ఎలా ఉండంటే, అందుకనే సమరయ స్థితి చెప్తున్నాడు, ఆ కొండ మీద ఈ కొండ మీద ఆరాధన చేసే రోజులు పోయామా, ఆత్మతో సత్యముతో మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆ అనుభవంలోనికి మనం రావాలి. మూడవదిగా ఆత్మ సంబంధమైన పాటలు, మంచి మంచి పాటలు సెలెక్ట్ చేస్తారు. మనం రాత్రి కూడా కొన్ని పాటలు సెలెక్ట్ చేశారు. అలాంటి పాటల ద్వారా మనము పాడుతుంటే మనం బలం పొందుతాం ముందు, తర్వాత వినేవారు బలం పొందాలి. అలాంటి జీవితంలో మనమందరం ముందుకు వెళ్ళాలని ప్రభు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం ప్రారంభము నుంచే మనము ఆత్మయందు తీవ్రత కలిగి మనము ప్రభువుని సేవించులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.